అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవ నామ సంవత్సరంలో ఎటువంటి పరాభవాలు జరగకుండా, ఎటువంటి కష్టాలు రాకుండా ఈ సంవత్సరం మొత్తం కూడా ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా మంచి పురోభివృద్ధిని సాధించాలని, సమస్యలన్నీ తొలగింప చేసుకోవాలని కోరుకుంటూ ఈ పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. అలాగే మనం ఈ వీడియోలో చూసుకునేటటువంటి రాశి ఏదైతే ఉందో అది ఈ పరాభవ నామ సంవత్సరంలో మిథున రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాము. అలాగే పరాభవ నామ సంవత్సరంలో ఏ నెలలు బాగా కలిసి వస్తాయో, ఏ తేదీలు బాగా కలిసి వస్తాయో, ఏ వారాలు బాగా కలిసి వస్తాయో, అలాగే ప్రత్యేకంగా పూజించాల్సిన దైవం ఎవరో, ద్వాదశ రాశుల వారికి ఈ పరాభవ నామ సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. మిథున రాశి వాళ్ళకి పరాభవ నామ సంవత్సరంలో సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే మిథున రాశి వాళ్ళకి ఈ ఉగాది నుంచి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. మిథున రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే ఈ పరాభవ నామ సంవత్సరంలో ఏ రంగంలో ఉన్న మిథున రాశి వాళ్ళకైనా సరే మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ధన ఆదాయం చాలా బాగుంటుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనుకున్న పనుల్లో విజయం చేకూరుతుంది. అలాగే చేస్తున్నటువంటి కృషి కూడా స్థిరంగా ఉంటుంది. దానివల్ల విజయాలు సాధిస్తారు. సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే సకాలంలో అనుకున్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. వివాహాది శుభకార్యాలు నెరవేరుస్తారు. చాలా కాలంగా పెళ్లిళ్ళు చేయాలి అనుకున్న మిథున రాశి వాళ్ళ ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. పెళ్లిళ్ళు, పేరెంటాలు ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే స్నేహితులు, బంధువుల నుంచి పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. దాంతోపాటుగా అనేక రకాలైనటువంటి లాభాలు పొందడం, రకరకాల వ్యక్తుల సహాయం చేయడం వల్ల ధనపరంగా కానీ వృత్తిపరంగా కానీ మంచి ప్రయోజనాలు పొందడం జరుగుతుంది. వ్యాపారస్తులు కూడా బాగా రాణించి వ్యాపార రంగంలో లాభాలు పొందుతారు. ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శత్రుబాధలు తొలగిపోతాయి. వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే సౌఖ్యవంతమైనటువంటి విలాసవంతమైన జీవితాన్ని మిథున రాశి వాళ్ళు గడుపుతారు. అంటే పరాభవ నామ సంవత్సరంలో చాలా అద్భుతమైనటువంటి సంవత్సర ఫలితాలు మిథున రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. ఒక్కొక్క రంగం తీసుకుంటే కనుక విద్యార్థులు చాలా ఉన్నత శ్రేణిలో మంచి బ్రహ్మాండమైన ర్యాంకులతో పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే పై చదువుల కోసం దూర ప్రాంతాలు వెళ్తారు. ఎవరైనా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటే మిథున రాశి విద్యార్థులు ఈ పరాభవ నామ సంవత్సరంలో విదేశాలకు వెళ్ళి చదివే యోగం ఉంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే పని ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగ రంగంలో అద్భుత ఫలితాలు ఉన్నా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆ పని ఒత్తిడిని తట్టుకొని మీరు పని చేస్తే బ్రహ్మాండమైన ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్, మంచి ట్రాన్స్ఫర్లు, కావాల్సిన చోటికి రావడం ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే మిథున రాశి వాళ్ళకు కూడా ధన ఆదాయం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే వ్యవసాయ రంగం విషయానికి వస్తే వ్యవసాయ రంగంలో కూడా పంటలు బాగా పండుతాయి. శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి. వ్యవసాయదారులు అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. అంటే వ్యాపార రంగం తీసుకున్నా, ఉద్యోగ రంగం తీసుకున్నా, వ్యవసాయ రంగం తీసుకున్నా, ఏ రంగం తీసుకున్నా మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది. ప్రత్యేకంగా వ్యాపారస్తులు అయితే క్రయ విక్రయాలు బాగా జరిగి ఎక్కువ లాభాలు పొందుతూ ఉంటాయి. పరిశ్రమలు కూడా బాగా వృద్ధి చెందుతాయి. వ్యాపారపరంగా ట్రాన్సాక్షన్స్ బాగా పెరుగుతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు వ్యాపారస్తులకు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కళారంగంలో ఉన్నటువంటి గాయకులు, నటీనటులు, సాంకేతిక వర్గము వీళ్ళందరికీ కూడా తగినంత పారితోషికం లభిస్తుంది. వాళ్ళకి కష్టానికి తగినటువంటి ఫలితం, గుర్తింపు లభిస్తుంది. మంచి బహుమతులు వస్తాయి. అవార్డులు, రివార్డులు వస్తాయి. పేరు, డబ్బు రెండూ కూడా కళారంగంలో సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. క్రీడారంగంలో ఉన్న మిథున రాశి వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా పేరు, డబ్బు సంపాదించుకోగలుగుతారు. మంచి ఆఫర్స్ వస్తాయి. క్రీడారంగంలో కూడా ఉన్నత స్థాయికి ఎదగడానికి మిథున రాశి క్రీడాకారులకు ఈ సంవత్సరం బలంగా అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకులకు కూడా ప్రజాదరణ బాగా పెరుగుతుంది.
వాగ్దానాలు ఇచ్చినవి నిలబెట్టుకుంటారు. దానివల్ల పలుకుబడి పెరుగుతుంది. చెప్పిన పనులు కూడా పూర్తి చేస్తారు. రాజకీయ రంగంలో మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. కాంట్రాక్ట్ రంగంలో కూడా అధిక లాభాలు వస్తాయి. పెద్ద కాంట్రాక్టులు వస్తాయి. మంచి లాభాలు వస్తాయి. బిల్లులు సకాలంలో వసూలు అవుతాయి. కాంట్రాక్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ధనాదాయం అనేది ఊహించిన దానికంటే ఎక్కువగా వస్తుంది. మిథున రాశి కాంట్రాక్టర్లకి పరాభవ నామ సంవత్సరంలో పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. అలాగే ప్రధానంగా స్త్రీల విషయానికి వస్తే మిథున రాశి స్త్రీల ఫలితాలు పరిశీలిస్తే తలపెట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కార్యసిద్ధి చాలా సులభంగా ఏర్పడుతుంది. అంతేకాకుండా వివాహాది శుభ కార్యక్రమాలు గృహంలో నిర్వహించగలుగుతారు. మిథున రాశి స్త్రీలు ఎవరైనా సరే ఇళ్లలో పెళ్లిళ్ళు పెట్టుకుంటే చాలా బ్రహ్మాండంగా పెళ్లిళ్ళు నిర్వహించగలుగుతారు. మిథున రాశి కన్యలకు కూడా ఈ సంవత్సరం పెళ్లిళ్ళు నిశ్చయమై మంచి వరుడు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగ అవకాశాలు బాగున్నాయి. ఉన్న ఉద్యోగం కంటే మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం మిథున రాశి స్త్రీలకు ఎక్కువగా ఉంది. ధనప్రాప్తి యోగం ఉంది. గృహానికి అవసరమైన మంచి వస్తువులు కొనుగోలు చేస్తారు. వాటన్నిటినీ సమకూర్చుకోగలుగుతారు. ఇంటీరియర్ డెకరేషన్తో ఇల్లంతా కూడా మిథున రాశి స్త్రీలు చక్కగా అలంకరించుకోగలుగుతారు. అలాగే రక్షణ కూడా పెరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. దాంతోపాటుగా జీవితంలో మరొక మెట్టు ఎదగడానికి, ఉన్నత స్థాయికి చేరడానికి మిథున రాశి స్త్రీలకి పరాభవ నామ సంవత్సరంలో అవకాశాలు బలంగా ఉన్నాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంటే మిథున రాశి స్త్రీ పురుషులకి బ్రహ్మాండమైన సంవత్సరం పరాభవ నామ సంవత్సరం. అలాగే నక్షత్రాల పరంగా తీసుకుంటే నక్షత్రాలను బట్టి ఈ సంవత్సరం కలిసి వచ్చేటటువంటి తేదీలు, నెలలు, వారాలు వీటిని పరిశీలిస్తే మృగశిర నక్షత్రం 3-4 పాదాలు మిథున రాశి కిందకు వస్తాయి. మృగశిర 3-4 పాదాల్లో జన్మించిన మిథున రాశి స్త్రీ పురుషులకి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఏప్రిల్, మే, ఆగస్ట్, సెప్టెంబర్, డిసెంబర్ 2027 జనవరి నెలలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాయి. అలాగే కలిసి వచ్చేటటువంటి అదృష్ట సంఖ్యలు తీసుకుంటే 2, 3, 4, 7 బాగా కలిసి వచ్చేటటువంటి సంఖ్యలు. అలాగే వారాల పరంగా సోమవారం, గురువారం, శనివారం, మృగశిర 3-4 పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం బాగా కలిసి వస్తాయి. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మొత్తం కూడా మిథున రాశి కిందకు వస్తాయి. ఈ ఆరుద్ర 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన మిథున రాశి స్త్రీ పురుషులకి ఏప్రిల్, మే, సెప్టెంబర్ నెలలు బాగా అనుకూలిస్తాయి. 2027 సంవత్సరం జనవరి నెలలో కూడా బాగా అనుకూలిస్తుంది. అదేవిధంగా కలిసి వచ్చేటటువంటి అంకెలు 2, 4, 5, 6 ఆది, మంగళ, బుధవారాలు కలిసి వచ్చే వారాలు. అలాగే పునర్వసు నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కూడా మిథున రాశి కిందకు వస్తాయి. పునర్వసి 1, 2, 3 పాదాల్లో జన్మించిన మిథున రాశి స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం మే, సెప్టెంబర్, అక్టోబర్ 2027 జనవరి, 2027 ఫిబ్రవరి నెలలు బాగా కలిసి వస్తాయి. అలాగే 2, 3, 7 అదృష్ట కలుగజేసే సంఖ్యలు. వారాల పరంగా చూస్తే సోమవారం, గురువారం, శనివారం బాగా కలిసి వస్తాయి. అలాగే ప్రధానంగా ఈ సంవత్సరం అంతా కలిసి రావాలంటే మిథున రాశి వాళ్ళు ఏ గ్రహాలకు జపాలు చేయించుకోవాలి అంటే రాహుకి, కేతువుకి జపాలు చేయించుకోవాలి. రాహుకి జపం చేయించుకొని కేజింబావు మినుములు, కేతువుకి జపం చేయించుకొని కేజింబావు వలువలు ఉగాది తర్వాత దానాలు ఇచ్చుకుంటే గనక పరాభవ నామ సంవత్సరంలో తిరుగులేని అద్భుత విజయాలను మిథున రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే దేవాలయ దర్శనం పరంగా ఈ సంవత్సరం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంటే మంచిది. అలాగే ఒకసారి పూర్ణాహుతిగా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుంటే చాలా మంచిది. వారాహి అమ్మవారిని ఎంత ఎక్కువ పూజిస్తే అంత అద్భుతంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి శత్రుబాధలు, దృష్టి దోషాలు, ఎదుటి వాళ్ళ ఏడుపులు ఇలాంటివి లేకుండా ఉండాలంటే వారాహి అమ్మవారిని ఆరాధన చేయడం, వారాహి అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవడం మంచిది. అంతేకాకుండా వీలైనప్పుడు శనికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి. శనివారాలు శనికి తైలాభిషేకాలు చేయించుకుంటే కూడా ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే భ్రమరాంబిక అష్టకాన్ని కానీ, రాజరాజేశ్వరి అష్టకాన్ని కానీ ఈ సంవత్సరంలో ప్రతిరోజు చదివినా విన్నా మిథున రాశి వాళ్ళకి ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. మొత్తం మీద పరిశీలిస్తే పరాభవ నామ సంవత్సరం అనేది మిథున రాశి వాళ్ళకి ఒక బ్రహ్మాండమైన సంవత్సరంగా చెప్పుకోవాలి. జీవితంలో మరొక మెట్టు ఎదగడానికి, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా ఉన్నత స్థాయికి చేరడానికి పరాభవ నామ సంవత్సరం మిథున రాశి వాళ్ళకి విశేషంగా సహకరిస్తుందని చెప్పడంలో
ఏ మాత్రం సందేహం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మీలో ఎంతమంది మిథున రాశి వారు ఉన్నారో కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దండి. సర్వేజన సుఖినో